నిజంగా మన జీవితాల్లో వచ్చే పరిస్థితులు బట్టి, మన జీవితంలో ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ బట్టి, ఆ బలహీనమైన లేకపోతే భయంకరమైన పరిస్థితులు బట్టి, మంచి దేవుడైతే ఇలాగ ఎందుకు చేయాలి, మంచి దేవుడైతే నా తండ్రిని నా తల్లిని ఎందుకు తీసుకోవాలి, మంచి దేవుడైతే నా జీవితంలో ఇంత విషాదము జరగటానికి కారణం ఏంటి, ఇఫ్ ఈస్ అ గుడ్ గాడ్ వై ఈస్ హి అలౌవింగ్ ఆల్ దిస్ ట్రబుల్ ఇన్ మై లైఫ్ అనే ప్రశ్న నీకే కాదు, విశ్వాసులకే కాదు, సేవకులకి కూడా వస్తుంది. ఈరోజు ఆ ప్రశ్నకి సమాధానము ప్రతి ఒక్కరు పొందుకును గాక. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణము దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్, ఆ భయాన్ని మీరు ధ్యానిస్తూ ఆ భయాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే జాగ్రత్త. ఏదైతే మీరు భయము కలిగి ఉన్నారో ఆ భయమే మీ జీవితంలో వస్తుంది. గురించి చింతిస్తున్నారు, ఆ చింతనే నెరవేర్చబడుతుంది. అందుకనే భయము చింత రాదని చెప్పట్లేదు, దిగులు రాదని చెప్పట్లేదు. యాంగ్జైటీ, భయము, ఆందోళన ఎప్పుడు కూడా దేవుని దీవులకు అడ్డుబండలుగా మారుతుందండి. అందుకనే దావీదు చెప్పిన చక్కటి మాట, నాకు భయము సంభవించు దినమున నేను యెహోవానే అంటే వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ వచ్చిన ఆ సమయంలో, ఆ సిచ్యువేషన్లో నేను ఆ భయము వెంబడిపోవట్లేదు, కానీ నా దృష్టి ఆయన వైపు నిలుపుతున్నాను. ఐ విల్ లుక్ అన్ టు ద లార్డ్. ఎవ్రీ టైమ్ ఐఎమ్ అఫ్రేడ్ ఐ విల్ ట్రస్ట్ ఇన్ యూ లార్డ్. నేను భయపడినప్పుడు దేవా నీపైనే నా నమ్మిక ఉంచుతానయ్యా, నీ వాక్కుపైనే నేను నిలబడతాను ప్రభా. నువ్వేం చెప్పావో అదే దానిపైనే ఉంటాను ప్రభా. నా చుట్టూ తుఫాను ఉండొచ్చు, కానీ నువ్వు చేసిన వాగ్దానము నెరవేరుస్తావు అనే విశ్వాసంతో ఉంటానయ్యా. ఫియర్ అండ్